అలైకుం వరహ్మతుల్లాహి వబరకాత్. ఈ రోజు వీడియోలో ఇన్షాల్లా మనం ఆషురా దినం యొక్క పూర్తి చరిత్ర గురించి తెలుసుకుందాం. ఆషురా ఉపవాసం గురించి తెలుసుకుందాం. ఆషురా ఉపవాసం ఎలా ప్రారంభమైంది, అది ఖచ్చితంగా పాటించాలా, పాటిస్తే ఎంత పుణ్యం వస్తుంది, ఏ రోజున పాటించాలి, ఇలాంటి విషయాలన్నీ ఇన్షాల్లా ఈ రోజు కేవలం హదీసుల వెలుగులో మాత్రమే మనం తెలుసుకుందాం. ముందుగా చూసుకుంటే ఆషురా అనేది ముహర్రం యొక్క 10వ తారీఖును మనం ఆషురా దినము అంటాం. ఆషురా దినము అయ్యాముల్లాలోనిది, అంటే అల్లాహ్ యొక్క గొప్ప గొప్ప దినాలు అనేటివి కొన్ని ఉన్నాయన్నమాట. వాటి గురించి అల్లాహుతాలా ఖురాన్ లో తెలియజేశాడు. అటువంటి అయ్యాముల్లా అంటే అల్లాహ్ యొక్క ప్రత్యేకించినటువంటి దినాలలో ఆషురా కూడా ఒక దినం. ఈ ఆషురా రోజున అల్లాహుతాలా అనేక గొప్ప గొప్ప నిర్ణయాలు తీసుకున్నాడు. అనేక గొప్ప గొప్ప సంఘటనలు, చారిత్రాత్మకమైనటువంటి సంఘటనలు ఈ ఆషురా రోజున జరిగాయి. ఇది ఆషురా గురించి. ఇక ఆషురా రోజున ఉపవాసం పాటించడం అనే దాని గురించి చూద్దాం. రమజాను నెల తరువాత అల్లాహ్ నెల అయినటువంటి ముహర్రం నెల ఉపవాసాలు పాటించడానికి అత్యంత విశిష్టమైనది అని ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు. ముహర్రం అనేది అల్లాహ్ నెల. ఇందులో ఉపవాసం పాటించడం అనేది రమజాను నెల తర్వాత అత్యంత పుణ్యకరమైనది. ఇక ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు పలికారు, ఇందులో ఒక దినం ఉంటుంది. ఆ దినాన అల్లాహుతాలా తౌబా చేసుకున్న వారి యొక్క తౌబాను స్వీకరించాడు ఇంతకు మునుపు, ఇప్పుడు కూడా తౌబాను స్వీకరిస్తాడు అనే ఆశ నాకుంది అని చెప్పేసి పలికారు. కాబట్టి ఈ ఆషురా దినము చాలా గొప్పది, చాలా విశిష్టమైనది. ఆషురా రోజున ఉపవాసం పాటిస్తే, అంటే ముహర్రం నెల 10వ తారీఖున ఉపవాసం పాటిస్తే నాకేం పుణ్యం లభిస్తుంది అని మీరు అడిగితే ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఇలా పలికారు. ఆషురా రోజున ఉపవాసం పాటించడం అనేది మునుపటి సంవత్సరం యొక్క పాపాల యొక్క పరిహారం అవుతుంది అని అల్లాహ్ను నేను ఆశిస్తున్నాను అని పలికారు. అంటే ఆషురా రోజున ఎవరైతే ఉపవాసం ఉంటారో వారి యొక్క మునుపటి సంవత్సరం యొక్క పాపాలు అల్లాహతాలా దూరం చేస్తాడని ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు ఆశించారు. అయితే ఇక్కడ పాపాలంటే సగీరా గుణ, పెద్ద పెద్ద పాపాలు పోతాయని కాదు. సంవత్సరంలో ఇది ఒక రోజు ఉపవాసం ఉంటే చాలు, ఇంకా పోయిన సంవత్సరం నేను ఏం చేసినా కూడా పెద్ద పాపాలన్నీ పోతాయని కాదు. చిన్న చిన్న పాపాలన్నీ పోతాయి. పెద్ద పాపాలు మాత్రం అంటే గునాహే కబీరా తౌబా చేసుకుంటే మాత్రమే వెళ్తాయి. కొంతమంది మెసేజెస్ లో పంపిస్తూ ఉంటారు, వాట్సాప్ మెసేజెస్ లో నేను చూశాను. కొంతమంది ఆషురా రోజున ఉపవాసం వస్తే 100 సంవత్సరాల ఆరాధన పుణ్యఫలం ఉంటుందని, ఇంకొంతమంది 80 సంవత్సరాలు ఆరాధన చేసినటువంటి పుణ్యఫలం వస్తుందని ఈ విధంగా మెసేజ్ పంపిస్తున్నారు. ఇలా పంపించే వాళ్ళు బాగా గుర్తుపెట్టుకోండి, మీరు ప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పని ఒక మాటను ఆయనకు ఆపాదిస్తే అది మిమ్మల్ని నరకాగ్నికి తీసుకెళ్తుంది. ఇది స్వయంగా ప్రియప్రవక్త సల్లల్లాహు అలైహి వసల్లం గారు చెప్పారు. ఆయన చెప్పని మాటను ఆయనకు ఆపాదించకూడదు. కాబట్టి ఆషురా గురించి వచ్చిన ఫజీలత్ ఏమిటి అంటే, మనకు ఒక సంవత్సరం అంటే మునుపటి సంవత్సరం యొక్క పాపాలు తొలగించబడతాయి.